అక్కినేని వారసుడు యువ సామ్రాట్ నాగచైతన్య కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన సినిమాలు, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో డిఫరెంట్ జోనర్స్ లో అభిమానులను అలరించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం తండేల్ వంటి సర్వైవల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న చైతు ఇటీవలే NC24 గా ఓ మైథలాజికల్ థ్రిల్లర్ ను అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మరో క్రేజీ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టినట్లుగా టాక్ వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాత సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ లో నాగచైతన్య ఓ సినిమాకి సైన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదొక హారర్ కామెడీ అని, ఈ మూవీతో ఓ డెబ్యూ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడని అంటున్నారు. వేదం, మర్యాద రామన్న, బాహుబలి 1, బాహుబలి 2 వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆర్కా మీడియా తమ ప్రొడక్షన్ లో సోలోగా ప్రాజెక్ట్ టేకాఫ్ చేసి చాలా ఏళ్లైంది. కొన్ని వెబ్ సిరీస్లు, టీవీ సీరియల్స్ చేశారు కానీ సినిమాలు నిర్మించలేదు. అయితే ఆ మధ్య SS రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా బ్యానర్ లో ఆక్సిజన్ అండ్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అనే 2 చిత్రాలను అనౌన్స్ చేశారు. ఇవి ఎక్కడ దాకా వచ్చాయనేది తెలియదు కానీ ఈ క్రమంలో నాగచైతన్యతో హారర్ కామెడీ సినిమా చేయడానికి నిర్మాత శోభు ఎర్లగడ్డ రెడీ అయ్యారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే నిజమైతే బాహుబలి మేకర్స్ తో అక్కినేని యువ సామ్రాట్ చేయబోయే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.